ఇప్పుడు మనము సోషల్ కండిషన్స్ అనమాట. సోషియో ఎకనామిక్ కండిషన్స్ అంటే సామాజిక ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి ఆ కాలంలో సామాజిక ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి ఇప్పుడు మనం చూద్దాం. ఓకేనా? దీంతో మనకు కంప్లీట్ అయిపోద్ది అనమాట మహాజనపద అనేది ఇప్పుడు డిస్కస్ చేసుకుంటే. కాబట్టి సామాజిక తెలుగు మీడియం వాళ్ళు రాసుకోండి, సామాజిక ఆర్థిక పరిస్థితులు. అప్పట్లో సామాజిక ఆర్థిక పరిస్థితులు అనేవి ఎలా ఉన్నాయి, మహాజనపద కాలంలో. రాసుకున్నారా సామాజిక ఆర్థిక పరిస్థితులు. చూడండి, ట్రేడ్ వాజ్ ఫెసిలిటేటెడ్ త్రూ ది యూజ్ ఆఫ్ మనీ కాల్డ్ నిషికా సతామణ. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, కాయిన్స్ వచ్చాయని చెప్పేసి. అప్పట్లో ఫస్ట్ మామూలుగా నిషికా సతామణాలు ఉంటాయి, అంటే మనకి కాయిన్స్ అనేవి వచ్చాయన్నమాట. సతామణ ఈ రీజన్ నుంచి కాయిన్స్ అనేవి వచ్చాయి, నాణ్యాలు ఉపయోగించారు. మొట్టమొదటిసారి ఇక్కడ నాణ్యాలు పంచమార్కుడు కాయిన్స్ అనేవి ఉపయోగించారని చెప్పేసి మనకు అర్థమవుతుంది. ఏంటి పంచమార్కుడు కాయిన్స్ అనమాట. ఇక్కడ నిషికా అలానే సతామణ ఇవేంటంటే గోల్డ్ అండ్ సిల్వర్ ఆర్నమెంట్స్ అనమాట. గోల్డ్ అండ్ సిల్వర్ వస్తువులు, బంగారము మరియు వెండికి సంబంధించిన వస్తువులు. కాబట్టి రాసుకోండి నిషికా సతామణ. నిషికా సతామణ ఉపయోగించి వ్యాపారం చేసేవాళ్ళని రాసుకోండి. నిషికా సతామణ అనేవి కోలను పెట్టుకోండి. సతామణ సిల్వర్ టైపు. గోల్డ్ అండ్ సిల్వర్ కాయిన్స్ అనేది ఉపయోగించారు. గోల్డ్ అండ్ సిల్వర్ కాయిన్స్ లాంటివి నిషికా సతామణ అని చెప్పేసి ఉపయోగించారు అనమాట. సతామణ నిషికా ఇలాంటివి ఉపయోగించి ట్రేడింగ్ అనేది చేసేవాళ్ళు అనమాట. కాబట్టి యూజ్ ఆఫ్ మనీ. మనీ ఉందంటే ఆటోమేటిక్గా ట్రేడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అవునా కదా? ఇప్పుడు లాస్ట్ టైం మనం చెప్పుకున్నట్టు ధాన్యము పాలు ఇద్దరు ఎక్స్చేంజ్ చేసుకున్నారు. పాలు తీసుకున్న వ్యక్తి లాస్ అవుతారా లేదా? 2-3 డేస్ చెడిపోతాయి, 2 డేస్ చెడిపోతాయి. ధాన్యం తీసుకున్న వ్యక్తికి 1 డే అయినా ఉంటాయన్నమాట. కాబట్టి ఆ మిల్క్ తీసుకున్న వ్యక్తి ఏమయ్యాడు? లాస్ అవుతున్నాడు. ఇటువంటి తరుణం ఏమవుతుందంటే ధాన్యం కంటే మిల్క్ ఎక్కువ కాస్ట్ ఉంటుంది. కాబట్టి మిల్క్ కావాల్సిన వ్యక్తి ఎక్కువ డబ్బు ఇవ్వాలన్నమాట. అంటే ధాన్యం తీసుకునే వ్యక్తి ఎక్కువ డబ్బు ఇవ్వాలి. అర్థమైందా లేదా? అంటే 2 డేస్లో చెడిపోయేవి 1 వీక్ ఉండేవి. అంటే ఎవరు ఎక్కువ డబ్బులు ఇవ్వాలి? 2 డేస్లో చనిపోయే వ్యక్తి లాస్ అవుతాడు కదా, ఈ చెడిపోయే వ్యక్తి లాస్ అవుతాడు. కాబట్టి అతను తక్కువ మనీ ఇస్తాడు, ఇతను ఎక్కువ మనీ ఇవ్వాలి. దాని ఒక బ్యాలెన్సెస్, చెక్ అండ్ బ్యాలెన్సెస్ కోసమే ఈ కరెన్సీ అనేవి వచ్చాయన్నమాట. అర్థమైందా? కరెన్సీ వచ్చాయి. ఇప్పుడు నేను మీకు గోల్డ్ ఇస్తున్నాను, మీరు నాకు ఇనుము ఇచ్చారనుకోండి. వాల్యూ ఏముంది? వస్తు మార్పిడి పద్ధతిలో లేదు కదా. ఇప్పుడు మీరు నాకు గోల్డ్ ఇస్తున్నారు, నేను మీకు ఇనుము ఇస్తున్నాను. అంటే మీకు గోల్డ్ మాకు ఇస్తున్నారు కాబట్టి నేను ఎక్కువ పెద్ద మొత్తంలో ఇవ్వాలి మనీ మీకు. మీరు ఇనుము తీసుకున్నారు, తక్కువ మొత్తంలో ఇస్తారు. అర్థమైంది? దానికి వాల్యూ తగ్గట్టుగా ఇస్తారు. ఆ యొక్క వాల్యూని బ్యాలెన్స్ చేయడం కోసమే వచ్చిందే కరెన్సీ అనమాట. కరెన్సీ అనేది లేకుంటే చెక్ అండ్ బ్యాలెన్సెస్ లేదనమాట. అర్థమైందా? డిమాండ్ అండ్ సప్లై అంటారు కదా అట్లా. కాబట్టి అప్పట్లో నిషికా సతామణ అని చెప్పేసి ఇటువంటి వాటిని ఉపయోగించేవాళ్ళు. నిషికా సతామణ అని చెప్పేసి. తర్వాత ఇక్కడ చూడండి, మహాజనీ సిస్టమ్ అనేది వచ్చింది అనమాట. మహాజనీ సిస్టమ్ అంటే బ్యాంకింగ్ రంగం. మొట్టమొదటిసారి బ్యాంకింగ్ కూడా వచ్చింది ఈ టైంలోనే. బ్యాంకింగ్ రంగం అంటే బ్యాంకింగ్ వ్యవస్థ అని రాసుకోండి నీట్గా. బ్యాంకింగ్ వ్యవస్థ మొట్టమొదటిసారి ఇక్కడ కనిపిస్తుంది. దాన్ని ఏమంటారంటే మహాజనీ సిస్టమ్ అంటారు. మీరు ఇక్కడ ఏమని రాసుకుంటారంటే మహాజనీ వ్యవస్థ అని రాసుకొని యారో పెట్టుకొని మహాజనీ వ్యవస్థ. మహాజనీ వ్యవస్థ అంటే కోణ పెట్టుకొని పక్కన రాసుకోండి బ్యాంకింగ్ వ్యవస్థ, లేదా యారో పెట్టుకొని రాసుకోండి. మహాజనీ సిస్టమ్ అంటే అప్పట్లో అర్థం ఏంటంటే బ్యాంకింగ్ సిస్టమ్ అనమాట. అందరూ కూడా పంటలు బాగా పండుతున్నాయి కదా, పరిశ్రమలు బాగున్నాయి, డబ్బు వస్తుంది, బాగా వ్యాపార వాణిజ్యాలు బాగా జరుగుతున్నాయి. అటువంటి టైంలో వాళ్ళకి కావాల్సిన డబ్బు ఎక్కువ వస్తుంది. బ్యాంకులో డబ్బు ఎక్కువ ఎప్పుడు పెడతారు? ఫిక్స్డ్ డిపాజిట్లు ఎప్పుడు చేస్తారు? మనకు కావాల్సిన కంటే ఎక్కువ డబ్బు, పెద్ద మొత్తంలో డబ్బులు ఉన్నప్పుడు, మన దగ్గర మిగులుతున్నప్పుడు చేస్తారు కదా. కాబట్టి మహాజన సిస్టమ్ అనేది బ్యాంకింగ్ వ్యవస్థ అనమాట. అప్పట్లో వచ్చేది. ఇది మనకు చూడండి, బుద్ధిజం జైనిజం రికగ్నైజ్డ్ది మహాజని ఆర్ మనీ లెండింగ్. ఈ వ్యవస్థ అనేది మనకి బుద్ధిజం జైనిజంలో ఉంటాయి. బుద్ధిజము జైనిజం అంటే మనకి బౌద్ధ మతం. బౌద్ధ మతం ఉన్నప్పుడు అలానే జైన మతం. జైన మతం ఉన్నప్పుడు కూడా ఇవి ఉన్నాయన్నమాట. మహాజన సిస్టమ్ అనేది ఉన్నది. అంటే ఈ మహాజన వ్యవస్థ అనేవి బుద్ధిజం జైనిజం తర్వాత రాలేదు, మనకి మలివేద కాలం యొక్క చివరి దశలో వచ్చాయి. మలివేద కాలం ఉంది కదా, ఆ టైంలో ఎవల్యూషన్ అయ్యాయి అనమాట ఇవన్నీ కూడా. మలివేద కాలంలో ఎవల్యూషన్ అయ్యి 500 BC వరకు వచ్చాయి. మనకి వేదకాలం ఎక్కడ ఉంటుంది? 600 BC వరకు ఉంటుందా? అవునా కాదా? 600 BC వరకు ఉంటుంది, 1500 నుంచి. 1500 నుంచి 600 BC వరకు ఉంటుంది వేదకాలం, ఇంక్లూడింగ్ తొలి వేదకాలం, మలివేద కాలం. ఇవి ఎప్పుడు వచ్చాయి? మహాజనపదాసు 500 BCలో, జస్ట్ అప్పుడే అనమాట, చివరి దశలో. మలివేద కాలానికి చివరి దశలో ఇవి వచ్చాయన్నమాట. అంటే బుద్ధిజం జైనిజం, బౌద్ధ మతము జైన మతం ఇవన్నీ కూడా ఈ మహాజనపద కాలంలోనే ఎవల్యూషన్ అవుతాయి. ఓకేనా? కాబట్టి ఈ బుద్ధిజం జైనం, బౌద్ధ మతం జైన మతం కూడా ఈ మహాజన సిస్టమ్ని గుర్తించాయన్నమాట అప్పట్లో. అంటే బ్యాంకింగ్ అంటే ఏంటి? ఓన్లీ దాచుకోవడం కాదు, అప్పు కూడా ఇస్తుంది అది. అప్పు ఇచ్చి ఏం తీసుకుంటారు? వడ్డీ తీసుకుంటారు వాళ్ళు. అవునా కదా? అవసరమైన వాళ్ళకి లోన్స్ కూడా ఇస్తారు అనమాట. అప్పట్లో లోన్స్ అంటే అప్పులు కూడా ఇచ్చి వడ్డీ అనేది తీసుకునేవారు. ఇట్లా బ్యాంకింగ్ వ్యవస్థ అనేది అప్పట్లోనే ఉన్నదన్నమాట. మహాజనపద కాలంలోనే మహాజన సిస్టమ్ అని చెప్పేసి పిలిచేవాళ్ళు. నెక్స్ట్ అగ్రికల్చర్, వ్యవసాయం. వ్యవసాయం కూడా మేడ్ ఈజియర్ విత్ ది యూజ్ ఆఫ్ ఐరన్ టూల్స్. ఇనుప పనిముట్లు అనమాట. ఇనుప పనిముట్లనే ఉపయోగించారు.
సో ఇనుప పనిముట్లు. సో ఇనుప పనిముట్లు అనేవి ఉపయోగించడం వల్ల అగ్రికల్చర్ ఈజీ అయిపోయింది. సో ఈజీగా అయిపోయింది అనమాట, వాళ్ళు సులభతరంగా అయిపోయింది. సో ఎందుకంటే అప్పట్లో నాగళ్ళు ఇవన్నీ సరిగా లేవు. సింధు నాగర్ టైంలో మొత్తం కూడా నాగళ్ళు ఇవన్నీ కూడా చెక్కతో తయారు చేసేవాళ్ళు. సో చెక్కతో తయారు చేస్తే మనకు ఎక్కువ కాలం రావు, ఇరిగిపోతాయి కదా. కానీ ఐరన్ టూల్స్తో మొట్టమొదటిసారి చేయడం వల్ల అగ్రికల్చర్ చాలా ఈజీ అవుతుంది. సో చెక్కతో కర్రతో తవ్వడం వేరు, సో పారతో తవ్వడం వేరు, చాలా ఈజీగా వచ్చేస్తాయి ఇనుప వస్తువులు అయితే. సో కాబట్టి మొట్టమొదటిసారి అప్పట్లో ఈ ఐరన్ టూల్స్ అనమాట, ఇనుప వస్తువులు ఎక్కువ ఉపయోగించారు కదా. సో మహాజనపద టైంలో అంటే మనకి వేదకాలంలోనే ఇనుముని పరిచయం చేస్తారు ఆర్యన్స్, భారతదేశానికి ఆర్యన్స్ పరిచయం చేస్తారు ఇనుముని. తర్వాత ఇనుప వస్తువులు ఎక్కువ ఉపయోగిస్తారు. ఈ మహాజనపద టైంకి వచ్చేసరికి విపరీతంగా ఉపయోగిస్తారు ఇనుప వస్తువులు. అంటే ప్రతి పనికి కూడా ఇనుప వస్తువులే ఉంటాయి. అప్పుడు రాతి బాణాలు, రాగి ఉపయోగించేవాళ్ళు, రాగి స్టోన్తో తయారు చేసుకునేవాళ్ళు. కానీ ఇక్కడ మొత్తం ఇనుప పనిముట్లు అనమాట. అంటే వీళ్ళు ఉపయోగించే ప్రతి ఒక్కటి నాగలి కావచ్చు, సో నాగలి, పార, సో ఇట్లాంటి అన్నీ కూడా, కొడవలి అంటారు కదా, కొడవలి, ఇట్లాంటి అన్ని ఆయుధాలు కూడా. సో కత్తి కావచ్చు, యుద్ధానికి సంబంధించిన కత్తి, డాలు, షీల్డ్ అంటారు కదా, ఇటువంటి అన్నీ కూడా వాళ్ళు ఇనుప వాటితో తయారు చేసుకునేవాళ్ళు. సో అందువల్ల ఇనుప వస్తువులు ఉపయోగం అనేది ఎక్కువగా ఉండదు ఆ టైంలో. సో ఇనుప పరిశ్రమే సపరేట్గా ఉండదన్నమాట. అంటే ఆయుధాలు తయారు చేస్తూ ఉంటారు కదా, సో ఆయుధశాలలు ఇట్లాంటివి, వెపనరీ. అట్లనే వ్యవసాయానికి సంబంధించినటువంటి పనిముట్లు తయారు చేసే కేంద్రాలు కూడా, సో అటువంటివి కూడా అన్ని అవైలబుల్ ఆ టైంలో. కాబట్టి వ్యవసాయం అనేది పీక్ స్టేజ్లో ఉన్నది. అప్పుడు. సో ఎటువంటి పంటలు ఉన్నాయి ఆ టైంలో? రైసు, గోధుమలు, బార్లీ, పప్పు ధాన్యాలు, నువ్వులు, పత్తి, ఇటువంటి పంటలు. చెరకు కూడా వచ్చిందనమాట. సో మొట్టమొదటిసారి మనకి షుగర్ కేన్ కూడా, చెరకు కూడా మొట్టమొదటిసారి ఇంట్రొడ్యూస్ చేస్తారు. ఓకేనా. సో బెల్లం తయారీ, అప్పట్లో వాళ్ళు బెల్లం తయారు చేసుకోవడం గానుగుల ద్వారా. సో బెల్లం తయారు చేసుకోవడం, స్వీట్ లాంటివి అట్లాంటివి కూడా చేసుకునేవాళ్ళు అనమాట. సో ఇట్లా. సో నెక్స్ట్ చూడండి, ఈ అగ్రికల్చర్లో మనకి 1/6 అనమాట. సో 1/6 భాగం. సో 1/6 భాగం అనేది ఫార్మ్ ప్రొడ్యూస్ రాజుకి ఇవ్వాలి, ఏజెంట్ ట్యాక్స్ అనమాట. సో ఒక పన్నులాగా, సో రాజుకి పన్ను పే చేస్తారు కదా. సో రాజుకి పన్ను పే చేసినట్టుగా 1/6. కాబట్టి మహాజనపాల కాలంలో రాజుకి 1/6 వంతు. అంటే మనకు మొత్తం ఉన్నటువంటి 6 భాగాలు, పంటను 6 భాగాలు చేస్తారు అప్పుడు. సో మొత్తం దిగుబడిని 6 భాగాలు చేస్తే ఒక భాగం అనేది రాజుకి ఇవ్వాలి. సో కాబట్టి 1/6 భాగం అనేది ప్రొడ్యూస్ మొత్తం దిగుబడిలో. సో వచ్చినటువంటి మొత్తం దిగుబడి, సో పంట దిగుబడిలో సో 1/6 వంతు. సో 1/6 వంతు రాజుకి ట్యాక్స్గా ఇవ్వాలి. మీ దగ్గర 60 రూపీస్ ఉంటే ఎంత ఇవ్వాలి? 10 రూపీస్ ఇవ్వాలి రాజుకి. అర్థమైందా? సో 10 రూపీస్ ఇవ్వాలి. సో ఆ విధంగా వాళ్ళు ఆ ట్యాక్స్ అనేది పే చేసేవాళ్ళు. ట్యాక్స్లో కూడా ఏ ట్యాక్స్? అది బాగా ట్యాక్స్ ఉండేది అప్పట్లో. బాగా ట్యాక్స్. బలి వచ్చేసి వాలంటరీ ట్యాక్స్. బలి అనేది మీ ఇష్టం, ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, కానీ ఇది ఖచ్చితంగా పే చేయాలి. టు బి పెయిడ్. సో ఖచ్చితంగా పే చేయాలి. అంటే బాగా ట్యాక్స్ అనమాట ఇది. సో బాగా కింద తీసుకోవచ్చు, అంటే కంపల్సరీ ట్యాక్స్. ఓకేనా. తర్వాత చూడండి, గృహపతిస్ అని చెప్పేసి కొంతమంది పిలిచేవాళ్ళు, రిచ్ పీసన్స్ అనమాట. గృహపతి. సో రాసుకోండి, గృహపతి అంటే ధనిక రైతులు. సో ధనిక రైతుల్ని రిచ్ పీసన్స్ అంటే రైతులు. సో ధనిక రైతుల్ని గృహపతి అని చెప్పేసి పిలిచేవాళ్ళు అప్పట్లో. గృహపతి. సో గృహపతి అంటే ధనిక రైతు. ఆయన వెస్స అని చెప్పేసి పిలిచేవాళ్ళు. సో వెస్స అంటే వ్యాపారుల వీధి. సో వ్యాపారుల వీధి అంటే వ్యాపారులు ఉంటారు కదా, వ్యాపారులు ఎవరు అప్పట్లో? వైశ్యులు. సో వ్యాపారులు ఎక్కువ మంది వైశ్యులే ఉండేవాళ్ళు. కాబట్టి వ్యాపారుల వీధిని వెస్స అని చెప్పేసి పిలిచేవాళ్ళు. టెర్మినాలజీస్ ఇంపార్టెంట్, అడుగుతారు. సో గృహపతి అంటే ధనిక రైతులు అనమాట. రిచ్ పీసన్స్, ఎక్కువ పంటలు పండించి దిగుబడి పెద్ద మొత్తంలో తీసుకొచ్చేవాళ్ళు. భూస్వాములు, ఇప్పుడు మనం ల్యాండ్ లార్డ్స్ అట్లా అంటాం కదా. సో ఆసాములు అంటారు కొన్ని లోకల్ వర్డ్స్లో, అంటే పెద్ద మొత్తం ఎక్కువ ల్యాండ్ ఉందని చెప్పేసి. సో అర్థమైందా? జమీందారులు అట్లా. కానీ ఇక్కడ ఎటువంటి ల్యాండ్ లార్డ్స్, జమీందారులు, భూస్వాములు ఎవరు లేరు. ఇప్పుడు ఇప్పుడు ఫార్మర్ ఉన్నాడు, సో రైతు ఉన్నాడు. సో రైతు ఫార్మరు. సో ఫార్మర్ ఇక్కడ పంట పండిస్తున్నాడు, ఇక్కడ కింగ్ ఉన్నాడు, రాజు. సో వీళ్ళకి మధ్యలో ఎవరు ఉంటారనమాట. సో డైరెక్ట్ ట్యాక్స్ తీసుకెళ్ళి రాజు యొక్క అకౌంట్ ఉంటుంది కదా, అతనికి పే చేయడమే. రాజుకు సంబంధించిన ఉద్యోగికి అకౌంట్ ఆఫీసర్కి పే చేయడమే, కలెక్ట్ చేసే అతను. ట్యాక్స్ కలెక్ట్ చేసే అతనికి పే చేస్తారు. మధ్యలో ఎటువంటి ల్యాండ్ లార్డ్స్ ఉండరు. సో మధ్యలో నో ల్యాండ్ లార్డ్స్ అనమాట. సో నో ల్యాండ్ లార్డ్స్. సో బ్రాకెట్లో రాసుకోండి. సో భూస్వాములు, మధ్యలో జమీందారులు. సో మధ్యవర్తులు లేరని చెప్పి రాసుకోండి. సో పన్ను కట్టే విధానంలో మధ్యవర్తులు లేరు అని రాసుకోండి, తెలుగు మీడియం వాళ్ళు. సో స్టేట్మెంట్స్లో అడుగుతారు అట్లాంటివి. సో పన్ను కట్టే విధానంలో మధ్యవర్తులు లేరని రాసుకోండి. మధ్యవర్తులు లేరు అంటే డైరెక్ట్గా ఫార్మర్సే వెళ్ళి రాజు యొక్క ధాన్యాగారానికి లేదా వాళ్ళ చీఫ్ అకౌంట్ ఆఫీసర్ ఉంటారు కదా, ట్యాక్స్ కలెక్టర్కే పే చేసేవాళ్ళు. సో కాబట్టి ఇక్కడ గృహపతి అని చెప్పేసి పిలిచేవాళ్ళు. గృహపతి అంటే రిచ్ పీసన్స్. పంటలు బాగా పండుతున్నాయి. సో ఎక్కువ మంది కావాల్సిన కంటే ఎక్కువ పెద్ద మొత్తంలో పండిస్తున్నారు. డబ్బు బాగా వస్తుంది, కాయిన్స్ లాంటివి వస్తున్నాయి కదా. సో అవన్నీ మిగిల్చుకొని బ్యాంక్ సిస్టమ్, మహాజన సిస్టంలో దాచుకునేవాళ్ళు.
లేదా వాటిని ఆ బ్యాంక్ ద్వారా అప్పులు ఇచ్చేవారు అనమాట. సో బ్యాంక్ అనేది లెండింగ్ మనీ కూడా ఇచ్చేది. సో బుద్ధిజం జైనిజం కూడా ఉంటుంది ఇది. సో మీకు తెలుసు కదా, జైన మతంలో ఎక్కువ మంది ఏం చేస్తారు, గోల్డ్ లోన్. ఇప్పుడు కూడా మర్చెంట్సే వాళ్ళు, అవునే కదా, అది ఇక్కడి నుంచే వచ్చింది, మహాజన సిస్టమ్ నుంచే వచ్చింది. సో మొత్తం ఇప్పుడు జైన్స్ అంటే మనకు గుర్తొచ్చేది ఒకటే ఉంటుంది, ఎక్కువే ఉంటాయి వాళ్ళే గోల్డ్ లోన్ అనమాట. ఎక్కువ చూడండి ఫైనాన్స్ కంపెనీస్లా ఉంటాయి. మన ఇండియాలో ఫైనాన్స్ కంపెనీస్ కూడా ఎక్కువ వాళ్ళే, మీకు తెలుసా, మొత్తం కూడా పూనావాలా, షాపురపల్లోంచి. సో ఇక్కడ ఎట్లుంటారు అనమాట, పార్సీసు జైన్స్ ఎక్కువగా ఇటువంటివి చేస్తారు, లోన్స్ ఫైనాన్స్ కంపెనీకి సంబంధించి చేస్తూ ఉంటారు, అవునా. సో ఇట్లా అనమాట. కాబట్టి మహాజన సిస్టమ్ అనేది అలా వస్తుంది. ఎందుకంటే జైన మతంలో అగ్రికల్చర్ అనేది పాపం, అగ్రికల్చర్ చేయరు వీళ్ళు. సో నేను డిస్కస్ చేస్తున్నాం మనం. సో అగ్రికల్చర్ చేయరు, అగ్రికల్చర్ అనేది చేయరు అనమాట. దాన్ని ఒక విచార వ్యక్తమైనటువంటి విషయంగా భావిస్తారు. కాబట్టి వాళ్ళు చేయాల్సిందంతా కూడా ఏంటంటే ఇటువంటి అనమాట, అంటే ఫైనాన్స్ ఇట్లాంటివి చేసుకుంటారు, అగ్రికల్చర్ చేయరు అనమాట జైన మతంలో. మీరు చూడండి జైన్స్ ఎక్కడ అగ్రికల్చర్ చేయరు. సో మీరు ఎక్కడ చూస్తుంటారు అగ్రికల్చర్ చేయడం జైన్స్ అనేది. సో వాళ్ళంతా ట్రేడింగు, వ్యాపారం ఇట్లాంటివి చేస్తారు ఎక్కువగా. బ్యాంకింగ్ సెక్టార్, ఫైనాన్స్ కమిషన్, ఫైనాన్స్ సంబంధించి ఫైనాన్స్ సెక్టార్ ఇట్లాంటివి చేస్తారనమాట. సో అట్లా ఈ మహాజన సిస్టమ్ అనేది అప్పట్లోనే ఎవల్యూషన్ అయింది, అర్థమైందా. ఇక టెర్మినాలజీ ఇంపార్టెంట్. సో మనీ అనేది యూజ్ చేశారు, నిషికా సతామణి అని చెప్పేసి. తర్వాత మహాజన సిస్టమ్ అని చెప్పేసి బ్యాంకింగ్ వ్యవస్థను తీసుకొచ్చారు. తర్వాత ఈ బ్యాంకింగ్ వ్యవస్థలో కూడా, బ్యాంకింగ్ వ్యవస్థ బుద్ధిజం జరిగిన టైంలో కూడా ఉన్నదన్నమాట. వాళ్ళు కూడా రికగ్నైజ్ చేస్తారు, గుర్తించబడింది ఆ టైంలో కూడా. నెక్స్ట్ మనకి అగ్రికల్చర్ అనేది ఉన్నది. ఎక్కువ అగ్రికల్చర్లో ఇనుప పనిముట్లను ఉపయోగించారు, యూజ్ ఆఫ్ ఐరన్ టూల్స్, ఓకేనా. నెక్స్ట్ మనకి టెర్మినాలజీ చూసుకుంటే 1/6 రాజుకి ఎంత పన్ను చెల్లించాలి వీళ్ళంటే 1/6 అనమాట. 1/6 పన్నునే చెల్లించాలి. తర్వాత ఎక్కువ రిచ్ పీసన్స్ అంటే ధనిక రైతులు ఉంటారు కదా, పెద్ద మొత్తంలో దిగుబడి వచ్చే రైతులు, వాళ్ళని ఏమని చెప్పేసేవాళ్ళు, గృహపతి అని పిలిచేవాళ్ళు. వ్యాపారం ఉన్నటువంటి స్ట్రీట్స్ అనమాట, వ్యాపారులు ఉన్న స్ట్రీట్స్ వచ్చేసి వెస్సా అని పిలిచేవాళ్ళు. సో ఇక్కడ చూడండి మీకు వెస్సా అంటే వ్యాపారులు ఉండే స్ట్రీట్ అనమాట. సో అప్పట్లో ఒక విలేజ్ అనుకోండి, సో ఒక విలేజ్ అనుకోండి, ఇది విలేజ్. సో విలేజ్ని వాళ్ళు డివైడ్ చేసుకునేవాళ్ళు. సో విలేజ్లో ఇది రాజ్యం అనుకుంటే, సో ఇలా డివైడ్ చేసుకున్నారు అనమాట. ఇక్కడ వచ్చేసి ఎక్కువగా ఫార్మర్సు, సో ఫార్మర్సు, క్రాఫ్ట్స్మెన్ అంటే కళాకారులు ఇట్లా ఉండేవాళ్ళు. ఇక్కడ ఎక్కువగా మర్చెంట్స్ ఉండేవాళ్ళు, మర్చెంట్స్. సో ఇక్కడ ఎక్కువ కింగ్స్ అండ్ దేరు కిన్స్ అంటే రిలేటివ్స్, కిన్స్ రిలేటివ్స్ ఉండేవాళ్ళు అనమాట. అంటే రాజు సంబంధికులు ఒక ప్లేస్లో ఉండేవాళ్ళు, మర్చెంట్స్ ఒక ప్లేస్లో ఉండేవాళ్ళు, అర్థమైందా. ఇట్లా ఉంటారు. ఇప్పుడు కూడా మీరు చూడండి, ఇప్పుడు హైదరాబాద్ ఉంది. సో కొన్ని ఏరియా ఇప్పుడు కోటి అంటే బుక్స్ అని మనకు గుర్తొస్తాయి, అవునా కదా. ఇంకొక వస్తువు కోసం ఇంకో దగ్గర ఫార్మా సెక్టర్కి ఇంకో దగ్గరికి వెళ్తాం. సో నెక్స్ట్ మనకి మెటల్స్ ఇట్లాంటికి సంబంధించి ఎక్కువగా మోండా మార్కెట్కి వెళ్తాం, సికింద్రాబాద్ రీజను. సో మనకి చార్మినార్ సైడ్ ఎక్కువ బ్యాంగిల్స్ ఇట్లా వెళ్తాం. అంటే ఒక్కో ఏరియాలో ఒక డెవలప్ అయ్యే లేదా. సో అలానే అప్పుడు కూడా మర్చెంట్స్ ఒక స్ట్రీట్లో ఉండేవాళ్ళు, అంటే వ్యాపారం చేయాలంటే ఆ ప్రాంతానికి వెళ్ళేవాళ్ళు. సో ఫార్మర్స్, రైతులు ఒక ఏరియాలో ఉండేవాళ్ళు. ఇట్లా డివైడ్ చేసుకున్నారు. అందువల్లే మర్చెంట్స్ ఉండే స్ట్రీట్స్ని వెస్సా అని చెప్పేసి పిలిచేవాళ్ళు అనమాట. సో అర్థమైందా, ఇలా డివైడ్ చేసేవాళ్ళు అప్పట్లో. సో మనకి సింధు ప్రజల కాలం నుంచి ఉంది అది, అవునా కదా. లోయర్ టౌన్, మిడిల్ టౌన్ అలా డివైడ్ చేస్తారు కదా. సో తొలివేద కాలంలో కూడా ఉండేది అనమాట. సో ఇప్పుడు అంతఃపురం ఉంది, అంతఃపురం కోటలో ఎవరుంటారు, రాజులకు సంబంధికులే ఉంటారు, అవునా కదా. కోట బయట మాత్రమే ప్రజలు ఉంటారు. మీరు చాలా మూవీస్లో కూడా చూస్తుంటారు, హాలీవుడ్ మూవీస్, మన ఇండియన్ మూవీస్లో వచ్చి ఉంటాయి చాలా దగ్గర. మీకు రాజుల గురించి చూపించేటప్పుడు కోట బయట చూపిస్తూ ఉంటారు, సామాన్య ప్రజలు ఉంటారు. ఆ బాహుబలిలో కూడా చూపిస్తారు కదా, కోట బయట సామాన్య ప్రజలు ఉంటారు, కోట లోపల రాజులు, వాళ్ళకి సంబంధించిన బంధువులు అంటే రాజుకు సంబంధించిన బ్లడ్ రిలేషన్స్ మొత్తం అందులో ఉంటారనమాట. సో ఇలా ఉంటాయి అప్పట్లో. కాబట్టి వెస్సా అంటే మర్చెంట్స్ అంటే వ్యాపారులు ఉండే మొత్తం స్ట్రీట్స్, ఆ వీధుల్ని వెస్సా అని చెప్పేసి పిలిచేవాళ్ళు అనమాట. సో అర్థమైందా. సో ఈ విధంగా ఉండేది. తర్వాత నెక్స్ట్ చూడండి, కొన్ని టెర్మినాలజీస్ చెప్తాను ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పరంగా. నెక్స్ట్ వచ్చేసి బలి సాధకాసు, బలి సాధకులు అంటారు, తెలుగులో బలి సాధకులు అంటారు. వీళ్ళు ఎవరంటే కలెక్టెడ్ కంపల్సరీ ట్యాక్సెస్ కాదు బలి. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా. సో బలి అనే ట్యాక్స్ అనేది కొంతమంది కలెక్ట్ చేస్తారు. సో బలి అనే ట్యాక్స్, సో బలి అనేది పన్ను కదా. సో కంపల్సరీ పన్ను ఖచ్చితంగా కట్టాలి, ఖచ్చితమైన పన్ను అనమాట. ప్రతి ఒక్కరు కట్టాలి. అది కూడా ఎవరు కడతారంటే పీసెంట్స్, వైశ్యాస్. సో ఇందులో బ్రాహ్మిన్స్ కట్టరు బలి బలి. సో ఇది వాలంటరీ ట్యాక్స్. సో వాలంటరీ ట్యాక్స్ ఇది బలి. సో మీకు ఒకటి చెప్తాను చూడు, చేంజెస్ ఉంటుంది. మనకి మామూలుగా తొలివేద కాలంలో బలి అనేది ఏంటి, వాలంటరీ ట్యాక్స్ ఉంటుంది. ఇది రాబోయే కాలంలో ఎవల్యూషన్ అవుతుంది. కింగ్స్కి వచ్చేసరికి కంపల్సరీ పన్ను అవుతుంది అనమాట. రాజు టైంలో ఆప్షన్లు, పన్నులు అనేవి ఆప్షన్లు అనేవి ఉండవు. సో ఖచ్చితంగా ట్యాక్స్ కట్టాలి. ఈ బలి అనేది బాగా కూడా అవతరిస్తుంది, అంటే బలి అన్నా బాగా అన్నా సేమే ఇక్కడ. సో మహాజనపద టైంలో ఎవల్యూషన్ అవుతుంది, అంటే ట్యాక్స్ అనేది ఎవల్యూషన్ అవుతుంది. ఇక్కడ నుంచి దాన్ని బలి అని పిలుస్తారు, బాగా అని పిలుస్తారు. ఏదైనా సరే ఖచ్చితంగా పన్ను కట్టాలన్నమాట. సో ఎవల్యూషన్ అవుతుంది, చేంజ్ అవుతుంది. అంటే మనకి తొలివేద కాలానికి మలివేద కాలానికి నుంచి ఎవల్యూషన్ అవుతుంది అనమాట. కాబట్టి కంపల్సరీ ట్యాక్సెస్. సో బలి ఒకటి, బాగా. సో బాగా ఈ నేమ్స్ గుర్తుపెట్టుకోండి. సో బాగా అని రాసుకోండి, మీరు బాగా రాసుకోండి, కన్ఫ్యూజ్ అవుతారు. సో బాగానే రాసుకోండి. సో బాగానే ట్యాక్స్ కంపల్సరీ కట్టాలి కదా. ఆ ట్యాక్స్ ఎవరు కలెక్ట్ చేస్తారంటే ట్యాక్స్ కలెక్టరు, అంటే పన్నులు
కలెక్ట్ చేసే వ్యక్తి అతను ఎవరంటే బలి సాధకులు అంటారు, బలి సాధకులు. సో బలి ట్యాక్స్ కాబట్టి ఆ పేరుతోనే బలి సాధకులు అని చెప్పేసి పిలుస్తారు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ల్యాండ్ రూట్. అప్పట్లో భూమార్గం ద్వారా రూట్ ఉండేది అనమాట, భూమార్గం. సో భూమార్గం ఒకటి, జలమార్గం ఉండేది అనమాట. సో వీళ్ళు ట్రేడ్ చేస్తారు కదా, సో దానికి సంబంధించి భూమార్గము జలమార్గం. సో భూమార్గం జలమార్గం ఉండేది. సో మనం భూమార్గం గురించి చూద్దాము. భూమార్గం ఎక్కడి నుంచి ఉండేది అంటే మనకి ఆల్మోస్ట్ రూటు తక్షశిల నుంచి టు ది నార్త్ ఆఫ్ఘనిస్తాన్ అండ్ ఇరాన్. ఫ్రమ్ దేర్ ఫ్రమ్ సిల్వరు, గోల్డ్, లాపిస్ లజౌలి, జాడే వర్ ఆబ్టైన్డ్ అది రా మెటీరియల్స్. సో మనకి ఇది తక్షశిల దగ్గర నుంచి, సో రాసుకోండి, భూమార్గం అనేది తక్షశిల దగ్గర నుంచి ఆఫ్ఘనిస్తాన్ వరకు, సో ఆఫ్ఘనిస్తాను అండ్ ఇరాను, సో ఇరాన్ వరకు ల్యాండ్ రూట్ ఉండేది అనమాట. సో ల్యాండ్ రూట్ అనేది ఉండేది. మన ఇండియా ఇలా ఉంటే, సో మొత్తం ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ ఇలా చూసుకోండి మొత్తము. సో ఇక్కడ చూడండి, ఇదంతా పాకిస్తాన్ ఉంటుంది కదా, పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను, ఇరాను. సో ఇది ఇరాన్ అనుకోండి, ఇది ఇరాను, ఇది ఆఫ్ఘనిస్తాను, ఇది ఇండియా. సో మనకి తక్షశిల ఇక్కడ ఉండదు అనమాట ఈ రీజన్లో. ఇది తక్షశిల, తక్షశిల మీద ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ వరకు. అర్థమైందా? చూడండి మ్యాప్ చూడండి, తక్షశిల దగ్గర నుంచి ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ వరకు ఉండేదన్నమాట. అర్థమైందా? ఈ విధంగా ల్యాండ్ రూట్ ఉండేది, ల్యాండ్ రూట్ మాత్రమే భూమార్గం. అంటే మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో కూడా జరిగిందా లేదా ట్రేడ్, ల్యాండ్ రూట్ ద్వారా ట్రేడ్ చేస్తారు వాళ్ళు, అదే రూట్ అనమాట, అదే రూట్ ద్వారా చేసేవాళ్ళు. అర్థమైందా? సో ఈ తక్షశిల ప్రాంతం నుంచి మనకి జమ్మూ కాశ్మీర్ పైన ఒక రూట్ పోతుంది, సిల్క్ రూట్ అంటారు దాన్ని, సిల్క్ రూట్ అంటారు. చైనా వరకు ఉంటుంది అనమాట. అప్పట్లో రోమన్స్, గ్రీక్స్ వాళ్ళందరూ కూడా ఆ రూట్ ద్వారా వచ్చేవాళ్ళు. సో అర్థమైంది, సిల్క్ రూట్ అంటారు అప్పట్లో, సిల్క్ రూట్ అని కూడా పిలుస్తారు. ఇట్లా వీళ్ళు ల్యాండ్ రూట్ ఎక్కడి నుంచి ఉన్నది, తక్షశిల దగ్గర నుంచి, తక్షశిల దగ్గర నుంచి ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ వరకు ల్యాండ్ రూట్ అనేది ఉండేదన్నమాట. సో అక్కడి నుంచి వాళ్ళు ఏం తెచ్చేవాళ్ళు, ట్రేడ్ అండ్ కామర్స్ అనమాట, అంటే ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్. సో ఎగుమతులు, దిగుమతులు అనేవి జరిగాయి అప్పట్లో. సో ఎగుమతులు అండ్ దిగుమతులు. సో ఎగుమతులు అంటే ఎక్స్పోర్ట్స్, సో ఎక్స్పోర్ట్స్, తర్వాత ఇంపోర్ట్స్ అనేవి జరిగాయి ఆ కాలంలో. ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ అనేవి జరిగాయి అనమాట. సో మనం చూస్తే ఎక్కువగా సిల్వర్, వెండి, గోల్డ్, బంగారము, లాపిస్ లజౌలి, బ్లూ జెమ్ ఉంటుంది ఒకటి. సో జాడే అంటే మనకి ఆర్నమెంటల్ మినరల్ అనమాట. సో చిన్న స్టోన్ లాగా ఉంటాయి, ఆర్నమెంట్స్, ఆభరణాలు చేస్తారు. ఇవన్నీ కూడా రా మెటీరియల్స్గా తెచ్చుకునేవాళ్ళు, వారు అప్టైన్డ్ యాజ్ ది రా మెటీరియల్. ఇది చూడండి, సిల్వర్, వెండి. సో మనం వెండి తీసుకొస్తారు, వెండి అనేది రా మెటీరియల్ కాదా, సో దాని ద్వారా తయారు చేస్తారు. వెండితో మనకి ఆభరణాలు, కావాల్సిన వస్తువులు తయారు చేసుకుంటారు. నెక్స్ట్ బంగారం, సువర్ణం. సో బంగారం కావచ్చు, బంగారం కూడా రా మెటీరియలే. నెక్స్ట్ లాపిస్ లజౌలి, లాపిస్ లజౌలి. సో లాపిస్ లజౌలి బ్లూ జెమ్ అంటారు దీన్ని. సో బ్లూ కలర్లో ఉంటుంది, బ్లూ జెమ్. సో బ్లూ జెమ్ అంటారు. సో దీన్ని ఎక్కువగా మనకి ఆభరణాలు ఉపయోగిస్తారు అనమాట. సో తర్వాత ఇంకా జాడే. సో జాడే అనేది కూడా ఒక స్టోన్ లాగా ఉంటుంది అనమాట, జాడే అని చెప్పేసి. సో ఇది కూడా మనకి ఎక్కువగా స్టోన్ లాగే ఉంటాయి. సో ఇది కూడా మనకి ఆభరణాలు ఉపయోగిస్తారు, ఆర్నమెంట్స్లో ఉపయోగిస్తారు. ఇవన్నీ రా మెటీరియల్స్గా తెచ్చుకునేవాళ్ళు. అవి తెచ్చుకొని వీళ్ళు ఆభరణాలు తయారు చేసుకునేవాళ్ళు. సో తయారు చేసుకుని వాటిలో అలంకరణ కోసం ఉపయోగించేవాళ్ళు అనమాట. ఎక్స్పోర్ట్ చేసుకుని, ఇంపోర్ట్ చేసుకుని, ఇట్లా ఇవన్నీ కూడా రా మెటీరియల్స్గా తెచ్చుకునేవాళ్ళు. ఎక్కడ మనకి ల్యాండ్ రూట్, భూమార్గం ద్వారా, అంటే సీ కాదు, భూమార్గం ద్వారా తెచ్చుకునేవాళ్ళు. నెక్స్ట్ జలమార్గం కూడా అప్పట్లో ఉందన్నమాట, పాలిటెక్స్ట్. సో పాలిటెక్స్ట్ అంటే మనకి బౌద్ధ మతానికి సంబంధించినవి, అవునా కాదా? సో బౌద్ధ మతానికి సంబంధించినటువంటి ఈ పాలిటెక్స్ట్ కూడా ఈ టైంలో చెప్పారనమాట. అప్పట్లో ఫారెన్ ట్రేడ్ ఎక్కువగా ఉన్నది, విదేశీ వ్యాపారం. సో మన లోకల్ కంటే కూడా విదేశీ వ్యాపారం ఎక్కువ ఉన్నదని చెప్పేసి చెప్పారనమాట, విదేశీ వ్యాపారం. సో విదేశీ వ్యాపారం చాలా ఎక్కువ ఉన్నదని చెప్పేసి అప్పుడు కూడా చెప్పారనమాట వీళ్ళు. ఎవరు చెప్పారంటే పాలీ గ్రంథాలు. సో పాలీ గ్రంథాలు చెప్పాయి. సో అప్పట్లో విదేశీ వ్యాపారం ఎక్కువగా ఉందని పాలీ గ్రంథాలు చెప్పాయని రాసుకోండి, లేదా పాలీ గ్రంథాల ప్రకారం అప్పట్లో విదేశీ వ్యాపారం ఎక్కువ ఉండేదని రాసుకోండి తెలుగు మీడియం వాళ్ళు. సో దెర్ ఈజ్ ఏ మెన్షన్ దట్ ది సీ మర్చెంట్స్ ఇన్ ది అంగుటర్ నికాయ. సో ఈ పాలిటెక్స్లో కూడా దేంట్లో మెన్షన్ చేస్తారంటే అంగుటర్ నికాయ. సో అని మనం చెప్పుకున్నాం కదా, అంగుటార్ నికాయ. సో బౌద్ధ మతానికి సంబంధించినటువంటి అంగుటార నికాయ. సో అంగుటార నికాయలో క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు, సో విదేశీ వ్యాపారం అనేది జరిగిందని చెప్పేసి. సో అంగుటార నికాయ అంటే పాలిటెక్స్ అంటే బౌద్ధ మతానికి సంబంధించినవి. పాలీ భాష రాసిన అంగుటార నికాయలో విదేశీ వ్యాపారం జరిగిందని క్లియర్గా ఉంది. మీరు ఎందాక రాస్తున్న సెంటెన్స్ రాస్తున్నారు కదా పాలిటెక్స్ట్ ప్రకారం, దాంట్లో బ్రాకెట్లో అంగుటార నికాయని పెట్టుకోండి. సో అంగుటార నికాయని రాసుకోండి. సో కాబట్టి అకార్డింగ్ టు ది పాలిటెక్స్ట్ దెర్ వాజ్ ఏ బిగ్ ఫారెన్ ట్రేడ్ క్లియర్లీ మెన్షన్ ఇన్ ది అంగుటార నికాయని రాసుకోండి. ఇట్ వాజ్ క్లియర్లీ మెన్షన్ ఇన్ అంగుటార నికాయ. సో ఇట్లా అంగుటార నికాయ ప్రకారము సో విదేశీ వ్యాపారం పెద్ద మొత్తంలో జరిగిందని తెలుస్తుంది. అంటే వేరే ప్రాంతాల నుంచి, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ నుంచి మన దేశానికి కూడా ఎక్కువ జరిగిందని. ఇక్కడ చూడండి తామ్రలిప్తి. సో తామ్రలిప్తి అనేది నౌకాశ్రయం అప్పట్లో ఫేమస్ నౌకాశ్రయం. ఇది ప్రజెంట్ మనకి బెంగాల్లో ఉంటుంది. సో నౌకాశ్రయం పోర్ట్ సిటీ అనమాట, ఫేమస్ పోర్ట్ సిటీ. సో అప్పట్లో మనకి వేదకాలంలో కూడా ఉంటుంది. సో పోర్ట్ సిటీ ప్రజెంట్ డే వచ్చేసి మనకి వెస్ట్ బెంగాల్, సో పశ్చిమ బెంగాల్లో ఉంటుంది అనమాట రీజన్. సో పశ్చిమ బెంగాల్లో ప్రజెంట్ ఉంటుంది. సో లొకేషన్ ఇప్పుడు చూసుకుంటే పశ్చిమ బెంగాల్లో. అప్పట్లో పశ్చిమ బెంగాల్తో వీళ్ళు ట్రేడ్ చేసేవారు. పశ్చిమ బెంగాల్ నుంచి
పోర్ట్ సిటీ అనమాట. అక్కడి నుంచి మిగతా ప్రాంతంలో సౌత్ ఇండియన్స్ ఇక్కడికి ఎక్కువగా ట్రేడ్ అంటే జలమార్గం ద్వారా సీరుడు ద్వారా కూడా వీళ్ళు ట్రేడ్ అనేది చేస్తారనమాట. కాబట్టి మన దేశంలోనే ఓల్డెస్ట్ లోతలు కాకుండా మనకి ప్రెజెంట్ ఉన్నటువంటి పోర్ట్స్లో ఓల్డెస్ట్ పోర్ట్ వచ్చేసి తామ్రలిప్తి. అంటే లోతలు కాదు, మొట్టమొదటి పోర్ట్ అది. తర్వాత మనకి వేదకాలం వీటిలో మెన్షన్ చేసినటువంటి పోర్టు ఎక్కువ ఉపయోగించిన పోర్ట్ వచ్చి తామ్రలిప్తి అనమాట. సో ఇది ఎక్కడ ఉంటే వెస్ట్ బెంగాల్లో ఉంటుంది. సో దీని ద్వారా వీళ్ళు ట్రేడ్ అనేది చేసేవాళ్ళు. లోతాలు ఉంది, లోతాలు అంతా డెవలప్ కాలేదు అప్పటికి, అంతా కనుమరుగైపోయింది కదా. సో అంతా కనుమరుగైపోయింది, ఉపయోగించిన దాని తర్వాత. సో కాబట్టి ఉపయోగించినటువంటి పోర్టు ఆ కాలంలో వేదకాలంలో ఇది. సో తామ్రలిప్తి ప్రెజెంట్ వెస్ట్ బెంగాల్లో ఉంటుంది అనమాట. సో ఇది పోర్ట్ సిటీ. సో నెక్స్ట్ చూడండి అప్పట్లో విలేజెస్ ఇవి ఎలా ఉండేది. సో విలేజెస్ ఇవి ఎలా ఉండేది. సో చూడండి పాలిటెక్స్ట్ వినయపేటక ప్రకారం. సో వినయపేటక ఏం చెప్తుందంటే వినయపేటక. సో వినయపేటక ప్రకారం విలేజెస్ కొన్ని రకాలు, సో గ్రామాల్లో రకాలు ఉండేవి. సో వినయపేట ప్రకారం గ్రామాల రకాలు అని రాసుకోండి. సో వినయపేటక ప్రకారం గ్రామాల రకాలు. ఒకటి టిపికల్ విలేజెస్ అంట. విలేజెస్ అంటే జస్ట్ గ్రామాలు అని చెప్పేసి జనరల్ మనం రాసుకునే గ్రామాలు. సో గ్రామాలనే ఉండేవి. తర్వాత చూడండి సబ్ అర్బన్ విలేజెస్ అనమాట. అంటే మనకి మధ్య గ్రామాలు అంటారు కదా. సో గ్రామాలకి కాకుండా కొంచెం సిటీస్కి దగ్గరలో అట్లా ఉంటాయి కదా. సబ్ అర్బన్. సబ్ అర్బన్ అంటే పట్టణానికి దగ్గరగా ఉండే గ్రామాలు. పట్టణానికి దగ్గర గ్రామాలు. సో పట్టణానికి దగ్గరగా ఉండే దగ్గర గ్రామాలు అని రాసుకోండి. సో దగ్గర గ్రామాలు అంటే పట్టణానికి దగ్గరగా ఉండే గ్రామాలు అనమాట. నెక్స్ట్ బోర్డర్ విలేజెస్, సరిహద్దు గ్రామాలు. సో సరిహద్దు గ్రామాలు, సరిహద్దు గ్రామాలు. ఇలా ఇక్కడ 3 రకాల గ్రామాలు ఉన్నాయి అనమాట. సో 3 రకాల గ్రామాలు ఉన్నాయని చెప్పేసి మహాజనపల్లి ఎవరు చెప్పారంటే వినయపేటక. సో పాలిటెక్స్ట్ వినయపేట క్లియర్గా మెన్షన్ చేసింది అనమాట. అర్థమైందా. సో ఇట్లా ఈ గ్రామాలు అంటే మనకు ఒక ప్రాంతం తీసుకున్నామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ కూడా విలేజెస్ అనమాట. సో ఇక్కడ డాట్స్ పెట్టి అన్ని కూడా విలేజెస్. జస్ట్ ఇవి బోర్డర్ విలేజెస్ అనమాట. బోర్డర్ విలేజెస్ ఎందుకంటే బోర్డర్లో ఉన్నాయి కదా. సో బోర్డర్ విలేజెస్. సో ఇంకొన్ని విలేజెస్ అనమాట. ఇవి జస్ట్ విలేజెస్ మాత్రమే. ఇవి విలేజెస్. ఇవి ఇక్కడ అతిపెద్ద నగరం, ఇది సిటీ. సిటీ కానీ ఇక్కడ కొన్ని విలేజెస్ ఉండేది. సో ఇక్కడ విలేజెస్ ఉండేది అనమాట. ఇవి ఏంటంటే సబ్ అర్బన్ విలేజెస్. అర్థమైందా. సిటీకి దగ్గరగా ఉంటే సబ్ అర్బన్ విలేజెస్, పట్టణానికి దగ్గరగా ఉండే గ్రామాలు, సరిహద్దు గ్రామాలు, లోపల ఉండే గ్రామాలు. ఇట్లా 3 రకాల గ్రామాలు అనేవి ఉన్నాయన్నమాట. సొసైటీ వాజ్ డివైడ్ ఇంటూ 4 వర్ణాస్. మీకు తెలుసు కదా. సో సొసైటీ ఇంకా అలానే ఉన్నది. సో బ్రాహ్మణులు, క్షత్రియాసు, వైశ్యాసు, సో అలానే శూద్రాసు. సో ఇలా ఉండేవాళ్ళు. శూద్రాస్ అనేవాళ్ళు ఉండాలని చెప్పారు. సో ఇక్కడ అన్టచబుల్స్ కూడా ఉండాలని చెప్పి చెప్పడం జరిగింది. సో మొట్టమొదటిసారి అన్టచబుల్స్. పంచములు ఉండాలని చెప్పేసి కూడా ఇక్కడ చెప్పడం జరిగింది అనమాట అప్పట్లో. పంచములు. సో అంటే అప్పట్లో వివక్షత ఎక్కువగా ఉన్నదన్నమాట. వివక్షత. సో వివక్షత అనేది ఎక్కువగా ఉందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి అన్టచబుల్ వర్ ఆల్సో రిపోర్టెడ్ అని రాసుకోండి. సో అన్టచబుల్ ఆల్సో రిపోర్ట్. పంచములు అనేవాళ్ళు ఉండేవాళ్ళని రాసుకోండి. అంటే వర్ణ వ్యవస్థలో ఉండేవాళ్ళు కూడా పంచములు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారనమాట. సో తర్వాత ఇప్పుడు ఫ్యామిలీ మొత్తం కూడా ప్యాట్రియార్కల్ సిస్టమ్, పితృస్వామిక వ్యవస్థ. పితృస్వామిక వ్యవస్థే. ఇప్పుడు కూడా పితృస్వామిక వ్యవస్థే ఉండేది. సో ఉమెన్స్ రోల్ అనేది కంప్లీట్గా పడిపోయింది. ఉమెన్స్ రోల్. సో ఉమెన్స్ రోల్ అనేది డిగ్రేడెడ్ అనమాట. సో కనుమరుగైపోయింది. వాళ్ళకి సరైనటువంటి సమాన హక్కులు లేవు. అర్థమైందా. సో నెక్స్ట్ మనకి కింగ్ ఉండేవాడు, రాజు. సో రాజుతో పాటు వచ్చేసి మహామంత్రాస్ అనే ఉండేవాళ్ళు. మహామంత్రాస్ అంటే మంత్రులు. సో మంత్రులు ఉన్నారు కదా, మంత్రులు. నెక్స్ట్ సేనానాయక అంటే సైన్యాధ్యక్షుడు. ఇవన్నీ రాసుకోండి. సో సైన్యాధ్యక్షుడు. తర్వాత జడ్జు. జడ్జి అంటే న్యాయమూర్తి. సో న్యాయమూర్తి ఉండేవాడు రాజ్యంలో. చీఫ్ అకౌంటెంట్. సో అంటే మనకి ఆర్థిక శాస్త్ర నిపుణుడు. ఆర్థిక శాస్త్ర నిపుణుడు. సో అకౌంటెంట్ ఆఫీసర్ కూడా. సో ఇట్లా రాజ్యంలో రాజు యొక్క ఆస్థానంలో వీళ్ళందరూ ఉండేవాళ్ళు. అంటే పరిపాలనలో, రాజు యొక్క పరిపాలనలో మహాజనపదాల టైంలో. సో కింగు మహామంత్రాస్ అంటారు. సో నెక్స్ట్ సేననాయక. సేననాయక అంటే సైన్యాధ్యక్షుడు. సేననాయక అంటే సైన్యాధ్యక్షుడు. జడ్జు, చీఫ్ అకౌంటెంట్ వీళ్ళందరూ కూడా రాజుతో పాటు ఉండేవాళ్ళు. నెక్స్ట్ లార్జ్ ప్రొఫెషనల్ అంటే పర్మనెంట్ ఆర్మీ. ఇక్కడ చూడండి శాశ్వత సైన్యం. ఇప్పటివరకు మనకి తొలివేద కాలంలో మలివేద కాలంలో ఎక్కడ కూడా ఆర్మీ లేదనమాట. వాళ్ళ తెగలు అప్పటికప్పుడు వాళ్ళని సమీకరించుకొని కలెక్ట్ చేసుకొని అందరూ పిలిపించి ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని యుద్ధానికి వెళ్ళేవాళ్ళు. కానీ ఇక్కడ శాశ్వత సైన్యం వస్తుంది. శాశ్వత సైన్యం అంటే మనకి బింబిసారా, అలానే వీళ్ళు ఉంటారు కదా. సో బింబిసారా కావచ్చు, తర్వాత అజాశత్రు, ఇంకా మనకి ప్రసంజిత్తు, ప్రద్యోత, ఉదయనుడు వీళ్ళందరూ టైంలో ఇవి ఉంటాయన్నమాట. శాశ్వత సైన్యం అనేది ఉంటుంది. అర్థమైందా. కాబట్టి రాసుకోండి శాశ్వత సైన్యం అనేది ఉండేది. సో లార్జ్ ప్రొఫెషనల్. లార్జ్ అంటే పెద్ద మొత్తంలో ఏనుగులు, ఏనుగులు. అప్పుడు ఎక్కువ ఏనుగుల మీద యుద్ధాలు చేసేవాళ్ళు. గుర్రాల కంటే కూడా ఏనుగులు. గుర్రాలు లేవు కదా అప్పుడు, తక్కువ. సో ఏనుగులు ఎక్కువ ఉండేది అనమాట. మనకి చంద్రగుప్త మౌర్య కావచ్చు, అలెగ్జాండర్ టైంలో, నెక్స్ట్ మనకి నందా డైనస్టీ వీళ్ళంతా కూడా ఏనుగులే ఉంటాయి. మనకి పులకేసి టూర్ కూడా ఏనుగులు, ఏనుగులు ఎక్కువ ఉంటాయి అనమాట. అప్పట్లో వేల సంఖ్యలో ఏనుగులు ఉండేది. ఒక్కో రాజు దగ్గర 5,000 నుంచి 10,000 వరకు ఏనుగులు ఉంటాయి అనమాట. సో అప్పట్లో పెద్ద మొత్తంలో ఏనుగులు సైన్యం అనేది ఉండేది. కాబట్టి ఇట్లా అప్పట్లో పర్మనెంట్ శాశ్వత సైన్యం కూడా ఉండేదన్నమాట.
అర్థమైందా? శాశ్వత సైన్యం కూడా అప్పట్లో ఉండేది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాము, మహాజనపదాలు మొత్తం చెప్పుకున్నాం కదా. సో మొత్తం 16 మహాజనపదాలకు సంబంధించినటువంటి విషయాలు మొత్తం కూడా క్లారిటీగా డిస్కస్ చేసుకున్నాం. సో అర్థమైందా? సో దీంతో మనకి మహాజనపదాలు కంప్లీట్ అయిపోయింది అనమాట. సో కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మగధ కింగ్డమ్. సో మగధ ఎంపైర్ ఏముందో నెక్స్ట్ క్లాస్లో మనం క్లారిటీ డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? ఇది ఓకేనా? మగధ ఎంపైర్, నెక్స్ట్ బింబిసార, అజాశత్రు, సో శిశునాగ దైనస్టికి సంబంధించినటువంటి శిశునాగ, కాలాశోకుడు, తర్వాత నంద దైనస్టికి సంబంధించినటువంటి మహాపద్మనంద, నెక్స్ట్ ధనానంద, అప్పుడే అలెగ్జాండర్ వస్తాడు. అలెగ్జాండర్ యుద్ధం గురించి కూడా చెప్తాను. అంతవరకు మనకి మగధ ఎంపైర్ కంప్లీట్ అయిపోతుంది. తర్వాత మౌర్యన్ ఎంపైర్ వస్తుంది. సో మౌర్యన్ ఎంపైర్ కంప్లీట్ అయిన తర్వాత మౌర్యన్ అనంతరులు. సో మౌర్యన్ అనంతర యుగం ఏముంది, శుంగాసు, శాతవాహనులు వస్తారు. అప్పుడే మనకి ఇండో గ్రీక్స్ వీళ్ళందరూ ఉంటారు. తర్వాత వచ్చేసి గుప్తులు. సో గుప్తులు ఎవరు ఉన్నారు, హర్షవర్ధనుడు, నెక్స్ట్ హర్షవర్ధనుడు. సో కంప్లీట్ అయిపోతుంది, ఏన్షియంట్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. సో నెక్స్ట్ మనకి 3-4 క్లాసెస్లో కంప్లీట్ అయిపోద్ది. ఒక 5 క్లాసెస్ అనుకోండి. సో 5 క్లాసెస్లో ఏన్షియంట్ అనేది కంప్లీట్ అయిపోద్ది. సో మొత్తం ఎన్ని క్లాసులు అయ్యాయి ఇప్పుడు మనకి? సో డేట్ వేసుకోవాలి మీరు, ప్రతి క్లాస్కి క్లారిటీగా డేట్ వేసుకుని నోట్ చేసుకుంటూ ఉండాలి. సో ఓకేనా? ఏన్షియంట్ కంప్లీట్ అయిపోద్ది గుప్తుల అనంతరం తర్వాత మనకి.